అవినీతి పోటీ, ఈ బాణం వేయంగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి అని ఈనాడులోను చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీఎస్సీ ఎగ్జామ్స్ మీద కానీ దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే కాదు. నాకు తెలియక అడుగుతాను, మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారో నేను చెప్పనా? ఎందుకంటే ఆ కేసు తెలియటప్పటికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఎందుకంటే అన్న మీద కేసులు ఇంకా తేలలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయండి. గతంలో 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నాడు. ఆ కేసులు ఇవాళకే తేలలేదు. దాదాపు 15-16 ఏళ్ళు అవుతుందేమో. అన్న ఇప్పటికీ బెయిల్ మీదే ఉన్నాడు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు, అది ఇప్పటికీ తేలలేదు. ఇప్పుడు ఈ డిఎస్సీ పైన వీళ్ళు లేనిపోని ఆరోపణలన్నీ చేసి సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేస్తాడు. సిబిఐకి అప్పచెపితే ఆ కేసు తెలియటప్పటికి ఒక 5-6 ఏళ్ళలో లేదంటే ఒక 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ 10 సంవత్సరాలు కూడా మనం రాజకీయంగా ఆరోపణలు చేయడానికి బాగుంటుంది అనేనా మీ ఉద్దేశం? మరి అంత బుర్ర లేకుండా ఉన్నారనుకుంటున్నారు జనాలు. అంటే మీరు వచ్చేసి వేగ్గా ఏది పడితే అది మీరు ఆరోపణలు చేసేస్తే ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఐకి అప్పచెప్పేయాలా? సరే పోనీ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో రండి అయ్యా, వచ్చి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం అంటే అలా పోరట. వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు, కానీ ఆధారాలు లేకుండా సిబిఐకి ఇచ్చేయాలి. వీళ్ళు ఇదే అంశం పైన ఈ మెగా డిఎస్సీకి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ వేశారు, హైకోర్టులో. కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తున్నారు కాబట్టి హైకోర్టు కొట్టివేసింది. పైకి ఏమైనా వెళ్ళారా? సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళారా? లేదుగా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీ పిటిషన్ కొట్టేసిన తర్వాత మీరు ఆ పిటిషన్ లేదంటే సవాల్ చేస్తూ ఏమన్నా సుప్రీంకోర్టుకనే వెళ్ళారా? వెళ్ళలేదు. మరి మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. కోర్టుకు పోరట, అసెంబ్లీకి పోరట, అసెంబ్లీలో మాట్లాడరంట, చర్చించరంట. కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండానే సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేయాలి. ఏం దిక్కుమలుతానో మాకు అర్థం కావట్లా. సరే డిఎస్సీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ జనానికి ఒక క్లారిటీ ఉంది. మెగా డిఎస్సీ పైన జనానికి ఒక క్లారిటీ ఉంది. ఈ సంగతి పక్కన పెట్టు. నిన్న ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. బాబు ఈడీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నారు. సిఐడీనో ఇంకోటే కాదు. ఈడీ అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకు? మీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం రవాణా ఏదైతే ఉందో దాని ద్వారా దాదాపు 28 కోట్ల రూపాయలు తినేసాడు. అంటే 28 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి అనే ఆరోపణలపైన వాళ్ళు తేల్చి నిన్న కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. దీనికి సమాధానం చెప్పండి. మళ్ళీ వంకలెట్ట మాకండి, బీసీ నాయకుడు అండి, ఇంకోటండి వంకలెట్ట మాకండి. ఇక దొరికారుగా. ఇప్పుడు సిబిఐ ఎలాగో ఈడీ కూడా అంతే కదా. రెండు కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలే కదా. మరి తేలింది కదా. అరెస్ట్ చేశారంటే ఏంటి? తప్పు చేశాడనే కదా. మరి ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి దానికి. దాని గురించి మాట్లాడండి. ఇక మనం లేనిపోని ఆరోపణలు అండి డిఎస్సీ పైన అండి, ఇంకో దానిపైన తర్వాత డిఎస్సీలో అవకతవకలు జరిగినాయో లేదో అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. మీ దగ్గర ఆధారాలు లేని ఆరోపణలన్నీ చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి జనానికి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఆధారాలతో దొరికేసిన కారుమూరి నాగేశ్వరరావు గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? తప్పు చేసినట్టే కదా, దొరికేసాడు కదా. మరి దీనికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత మీరు పెద్ద ఉపన్యాసాలు ఇద్దరు కానీ పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతారు కానీ మనం వేళలేము, ఎవడన్నా చేస్తే చూడలేము. మీ హయాంలో మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా, ఇవాళ ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే దానిపైన ఏడుపు. దీన్నే దిక్కుమలుతనం అంటారు. వెనకటి నువ్వు చెప్పుకోతావు కదా సామెతలు, ఏడవలేక మంగళవారం అన్నట్టు ఉంటుంది. ఈ మంగళవారం కబుర్లు